ప్రైజ్ లేదండి. ఈరోజు దేవుని మాట విన్నారా? దేవుని నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు. మరి కీర్తనలు మరి 119 100 మనం చూసుకుందాం. దానికి ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న, నీకు స్తోత్రాలు అయ్యా. నువ్వు ఏదైతే మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నావు దానిని నైనా మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే మేము నీవు ఉపదేశము చేస్తున్నప్పుడు వాటిని నేర్చుకొని ప్రభా, వాటి నైనా వాటన్నిటిని అనుసరించి నడిపించబడినట్లుగా నీవు కోరుతూ మాకు నేర్పిస్తున్నావు. వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని నీ నీటి మార్గంలో నడిపించబడాలి, నీ రాజ్యానికి వారసత్వం పొందుకోవాలి. అట్టి కృప నువ్వు మాకు దయచేస్తారని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి 119వ కీర్తన 100వ వచనంలో మరి కీర్తనకారుడు దావీదు మహారాజు రాసిన గొప్ప మాట ఏంటంటే, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను అని అంటున్నాడు. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. చూసారా పిల్లారా, ఎంత గొప్పగా దావీదు మహారాజు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మరి ఎంత తనకి మరి మనోధైర్యము వచ్చేసింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన ఏం చేస్తున్నాడంట, దేవుడు ఏక ఉపదేశములనైనా ఉపదేశిస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా ఆయన ఉపదేశాలే మనం వింటున్నాము. అలాగే దావీదు మహారాజు కూడా ఆయన ఉపదేశాలనంట ధ్యానించాడంట, మరి లక్ష్యము చేశాడంట. ఆయన శాసనములను మరి ఆయన బోధించినప్పుడు నేర్చుకున్నాడంట. మరి అందుకే అంటున్నాడు, వృద్ధుల కంటే విశేష జ్ఞానం ఉన్నదని ఆయన ధైర్యంగా పలుకుచున్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం కదా. మరి తన పనిలో నిపుణత కలిగిన వారంట మరి రాజుల ఎదుటే కాదు, మరి గనుల ఎదుట కూడా ఆయనలో తలెత్తుకొని నిలబడి ఉండగలరంట. ఎందుకంటే వారి యొక్క పనిలో వారు నిపుణతను కలిగిన వారు, వారి యొక్క పనిలో వారు చాలా మరి ప్రజ్ఞ కలిగిన వారు. అందుకే వారు ఏమి భయం ఉండదు. వారి యొక్క పనిలో నేర్పరిగా ఉన్నప్పుడు, ఆ పనితనం అంతా కూడా తెలిసినప్పుడు వారు ఎవరి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా భయపడరు. వారు రాజుల దగ్గర ఏంటి, గనుల దగ్గర ఏంటి, అధికారుల దగ్గర ఏంటి, ఎవరి దగ్గర అయినా కూడా ధైర్యంగా వాళ్ళు నిలబడగలరు. అందుకే ఇక్కడ దావీదు మహారాజు అంటున్నాడు, మరి దేవుని యొక్క మరి ఉపదేశములను నేను లక్ష్యం ఉంచుచున్నాను కనుక వృద్ధుల కంటే విశేష జ్ఞానం గలవాడను అంటున్నాడు. పౌలు గారు కూడా ఈ మాట అంటే, నేను విశేష జ్ఞానం ఆయన నాకు అనుగ్రహించి, విశేష జ్ఞానం గల ఎవరు అనుగ్రహిస్తారండి? ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటామండి? విశేషమైన జ్ఞానం ఎవరి దగ్గర మనకు దొరుకుతుందండి? ఎందుకనంటే ఆయనే జ్ఞానము. ఎందుకంటే జ్ఞానము ఘోషించుచున్నది అని చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. జ్ఞానము మరి ఘోషించుచున్నదంట, వీధుల్లో ఘోషిస్తుందంట. ఆ ఘోషించినప్పుడు మనం వింటే దాన్ని మనకి ఏమవుతుందంటే మరి విశేషమైన జ్ఞానం కలిగిన వారు అవుతాము. వృద్ధుల కంటే నేను అనుభవం కలిగిన వాడను అని చెప్తున్నాడు మరి ఈ యొక్క దావీదు మహారాజు. అందుకని ఆయన వాక్యము, నేను నీ వాక్యం అనుసరించినట్లుగా దుష్ట మార్గములో నుంచి తొలగిపోవునట్లుగా మరి ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన ఒక ఉపదేశముల మీద లక్ష్యం ఉంచుతున్నాడంట. ప్రియులారా, ఈరోజు మనం వింటున్న ప్రతి వాక్యము కూడా మరి సంఘంలోనేంటి, నువ్వు వెళ్ళొచ్చున్న సంఘంలోనేంటి, నీవు సేవకుల ద్వారా వింటున్న వాక్యాలు ఏంటి, ఉపదేశం ఏంటి, నువ్వు అనుదినము చదువుతున్న నీ బైబిల్ యొక్క పరిశుద్ధ వాక్యాలేంటి, లేఖనాలేంటి, ఇవన్నీ కూడా నువ్వు ధ్యానిస్తున్నప్పుడు వాటి మీద నువ్వు మనసు ఉంచితే, విన్న వాటి మీద, చూచిన వాటి మీద, మరి కన్న వాటి మీద ధ్యానం ఉంచినట్లయితే నువ్వు ఆయన మార్గము తప్పిపోవు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.